హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండిపోతుంది ఏంటనేది వాళ్ళు మాటలు తెలుసు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి సినిమా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా? గత 5 ఏళ్ళుగా మేము వెయిట్ చేస్తున్నాము ఈ సినిమా కోసం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. సినిమాలు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో వెనకబడ్డారు, కానీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఈ సినిమా మీకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మీకు ఉత్సాహం ఎలా ఉంది? ఇది పురాణానికి సంబంధించింది కాబట్టి, పాతకాల సినిమా కాబట్టి మంచి హిట్ ఇస్తుంది అనుకుంటున్నాం. హిట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే హిట్ అవ్వాలనుకుంటున్నారు మీరు పవన్ బ్లాక్ కళ్యాణ్? బస్టరే అవ్వాలనుకుంటున్నాం. మీరు ఈ సినిమా చూసి ఈ సినిమా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు ఏంటండి? నేను ఇక్కడ లోకల్లో సినిమాలో చూసింది కాదు, నాకు బయట ఆస్ట్రేలియా అమెరికా నుంచి నాకు వచ్చిన ఆన్లైన్లో మొబైల్లో చూసి నేను వచ్చే సినిమా. నేను పక్కాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేను. అయినా కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చాను నేను. ఎందుకు వచ్చాను నేను? ఆయన మంచి సేవలు చేస్తున్నాడు. రాజకీయ పరంగానే, సినీ ఇండస్ట్రీలో కానీ, ఎక్కడికైనా సరే రైతులకే కానీ, ఏదైనా కానీ, ఏ పూర్వకంగానే మంచి నాయకుడిగా అనిపించుకుంటున్నాడు. ఇవాళ ఆయన సినిమా చూడపోతే ఎందుకురా మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి వేస్ట్ అనుకొని సినిమాకి వచ్చా నేను కంపల్సరిగా నా భవిష్యత్తులో 30 పైసలు 40 పైసలు కానీ సినిమా చూశాను నేను. 640 రూపాయలు టికెట్ కొన్నా నేను ఇవాళ నారాయణ థియేటర్లో మైలవరంలో. కానీ ఆ సినిమా ఏ సినిమాకి నేను కొనలేదు, కానీ ఆ సినిమా చూడాలని, ఆ సినిమా గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని చెప్పి వచ్చా నేను. ఆయన మంచితనాన్ని రైతులకి న్యాయం చేస్తున్నాడు కాబట్టి మనకి ఆయన చేసే అభివృద్ధిలో చేయదుగా మనం చెయ్యాలి అని చెప్పేసి నేను సాదాసీరా పనిచేసుకునే మనిషిని. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చే మీరు ఎప్పటి నుంచి ఈ సినిమా కోసం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? మరి ఈ సినిమా నుంచి నేను 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఆయనకి టైం కుదరట్లేదు. రాజకీయంలో బిజీగా ఉండి ఆయన పనుల వల్ల, ఒత్తిడి వల్ల కుదరలేదు. ఆయన 2 డైరెక్టర్లు మారారు. అయినా కానీ సినిమా బ్యాక్ బెస్ట్ మామూలుగా కాదు. మనం ఇక్కడ ఇండియాలో చూసింది కాదు, అమెరికా ఆస్ట్రేలియా చూసింది కాబట్టి నేను చూసి సినిమాకి నేను వచ్చాను. ఇవాళ ఆన్లైన్లో చూసి నేను ఇవాళ సినిమాకి వచ్చాను నేను. తమ్ముడు, ఈ సినిమా కోసం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన గురించి వెళ్తున్నారా, లేకపోతే సినిమా బాగుండాలంటే ఒక ఫ్యాన్స్ కి వెళ్తున్నారా మీరు? సినిమా బాగుండాలని వెళ్తున్నాం, ఫ్యాన్స్ అభిమానం కొద్దిగా వెళ్తున్నాం. 5 years బట్టి ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కానీ, లేకపోతే సినీ డైరెక్టర్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగా దాని గురించి. అది బ్లాక్ బస్టర్ హిట్. బ్రదర్, ఈ సినిమా కోసం మీరు ఎలాంటి వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ దీంట్లో డైరెక్టర్ మారారు, లేకపోతే పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లేకపోతే ఇక్కడ పీరియాడికల్ డ్రామా కదా, ఈ పీరియాడికల్ డ్రామాలో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? చాలా సూపర్ డూపర్ హిట్ గా అయిద్దని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయిద్ది. బ్రదర్, మీరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా వచ్చారు ఈ సినిమా కోసం? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా వచ్చాం. ఈ సినిమా చూడాల్సిందని ఫిక్స్ అయ్యి నైట్ నుంచి ఎక్కడ కూర్చున్నాం. మన వాళ్ళందరూ ఈ సినిమా హిట్ అయిపోవాలి, బ్లాక్ బస్టర్ అయిపోవాలి. ఇవాళ ఎంత ఇదైనా కానీ రచ్చ అయిపోవాలి. ఈ సినిమాలో రచ్చ అంటారు, కానీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటంటే మీకు ఇంకా బస్టర్ చూసుకునే పని లేదు. బ్రదర్, ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి? హరిహర వీరమల్లు ఈ సినిమాలో 2 డైరెక్టర్స్ మారారు, కానీ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అయితే సూపర్ హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాం. ఈ సినిమాలో మ్యూజిక్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఎలా ఉండబోతుంది అంటారు? సూపర్ గా ఉంటాయి, దానికి మించి ఉంటాయి. దీంట్లో నిధి అగర్వాల్ నటన కానీ ఇవి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటదండి. జై పవన్, జై పవన్ స్టార్, జై పవన్ స్టార్, జై పవన్ స్టార్, పవన్ కళ్యాణ్